రంగారెడ్డి జిల్లా కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని రావేర్యాల గ్రామంలో వందల కోట్ల విలువైన భూ అక్రమాలు కలకలం రేపుతున్నాయి. సుమారు 170 ఎకరాల విస్తీర్ణంలో సాగుతున్న ఈ భూ లావాదేవీల్లో నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలు, రాజకీయ ఒత్తిళ్లు పరాకాష్ఠకు చేరుకున్నాయి. నిరుపేద రైతుల నుంచి కారు చౌకగా భూములు లాక్కున్న ముఠాలు అక్రమ మార్గాల్లో ఓఆర్సీ పత్రాలను సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయించాయి. అధికారుల అండదండలతో సాగిన ఈ దందాపై ప్రస్తుతం విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. ఈ వ్యవహారం ముఖ్యమంత్రి కార్యాలయం, సీఎంఓ దృష్టికి వెళ్లడంతో రెవెన్యూ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. రావేర్యాల భూ అక్రమాల్లో ప్రధానంగా ఆక్యుపెన్సీ రైట్స్ సర్టిఫికెట్లు కీలక పాత్ర పోషించాయి. వాస్తవానికి ఈ పత్రాలను ఆర్డీఓ కార్యాలయం జారీ చేయాల్సి ఉండగా అక్రమార్కులు ఏకంగా నకిలీ పత్రాలను సృష్టించి లింక్ డాక్యుమెంట్లు తయారు చేశారు. ఈ పత్రాల ద్వారా 2010 నుంచే ఎకరా ₹1,00,00,000 చొప్పున క్రయ విక్రయాలు సాగించారు. ఆర్డీఓ కార్యాలయంలో వీటి రికార్డులు లభ్యం కాకపోవడంతో ఇవన్నీ ఫోర్జరీ సంతకాలతో పుట్టినవేనని స్పష్టమవుతున్నాయి. ఈ నకిలీ పత్రాల ఆధారంగానే రియల్టర్లు అమాయక కొనుగోలుదారులకు ఫ్లాట్లు విక్రయించి కోట్లు గడించారు. ఈ భారీ భూ కుంభకోణం వెనుక ఒక ప్రముఖ రాజకీయ పార్టీకి చెందిన కీలక నేత ఉన్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అధికారులను లోబర్చుకున్న సదరు నేత ప్రభుత్వ భూములను సైతం ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడంలో సూత్రధారిగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. అధికారులు బదిలీలు, ఒత్తిళ్లు తేవడం, రికార్డులను మాయం చేయించారని రైతులు ఆరోపిస్తున్నారు. రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో రైతులు ఇచ్చిన ఫిర్యాదులు బుట్టదాఖలు, రియల్టర్ల ఫిర్యాదులపై మాత్రం యంత్రాంగం వేగంగా స్పందిస్తుందనే విమర్శలున్నాయి.